చెప్పు హ్యాపీ హోలీ చెప్పు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాత్రీస్ గ్యాలరీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వ్లాగ్ వచ్చేసి హోలీ రోజుదండి. అవును, మీరందరూ హోలీని బాగా సెలబ్రేట్ చేస్తారు. నేనైతే హోలీ పండుగ రోజు ఫస్ట్ టైం అండి హోలీ సెలబ్రేట్ చేసుకోవడం, అది కూడా నార్త్ సైడ్. మేము ఉండేది యూపీలో కదా, ఇక్కడే ఫస్ట్ టైం అండి హోలీ ఎలా సెలబ్రేట్ చేస్తారో చూశాను. అండ్ ఇదే లాస్ట్ టైం కూడా. తమిళలో పెట్టాను కదా, ఎందుకు అలా పెట్టాను అనుకుంటున్నారా? మాకు పోస్టింగ్ వచ్చిందండి. చాలామంది పోస్టింగ్ వస్తే చాలా బాధపడతారు, అట్ ద సేమ్ టైం హ్యాపీగా ఫీల్ అవుతారు కొన్ని విషయాలలో, అంటే వాళ్ళకి అన్నీ అనుకూలంగా ఉంటే. అండ్ నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. మాకు వచ్చిన ప్లేస్లో అయితే ఎక్కడ పోస్టింగ్ వచ్చింది, ఎక్కడికి వెళ్తున్నాం అనేది నేను ముందు వీడియోలలో చెప్తాను. సరే ఈ వ్లాగ్ విషయానికి వస్తే, ఇంకా ఈ నార్త్ సైడ్ వాళ్ళు ఈ హోలీని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు, ఇక్కడ పద్ధతులు ఏంటో మీకు చెప్తాను. అండ్ హోలీ పండుగ రోజు మాకు ఒక చిన్న ప్రమాదం అయితే తప్పింది. అసలు ఏం జరిగింది ఏంటి అని ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. క్వార్టర్స్ లో ఉన్న ఫ్యామిలీస్ అందరినీ ఒక ప్లేస్ లో గ్యాదర్ చేసి అక్కడ రంగులు పూసుకుంటూ డాన్సులు వేసాము. అండ్ ఇంకా మా క్వార్టర్ ఎదురుగా గ్రౌండ్ ఉంటే ఆ గ్రౌండ్ లోనే ఇది సెలబ్రేట్ చేశారు. ఇక్కడ ఓన్లీ ఆడవాళ్ళకి మాత్రమే అండ్ కిడ్స్ కూడా. మగవాళ్ళందరికీ యూనిట్లో సెలబ్రేట్ చేస్తున్నారు, వాళ్ళకి సపరేట్గా. మా వారైతే అక్కడికి వెళ్ళిపోయారు. ఇక్కడ మేము సూపర్గా ఎంజాయ్ చేసాము. దీనికి కూడా మాకు టైమింగ్స్ అయితే ఉన్నాయి. మార్నింగ్ 9 నుంచి 12 వరకు ఫుల్ ఎంజాయ్ చేసాము. ఇంకా టైం అయితే అయిపోయింది, ఎవరి క్వార్టర్స్కి అయితే వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మీరు వీడియో స్టార్టింగ్లో అబ్జర్వ్ చేస్తే భోగి మంటల్లాగా వేశారు కదా, అసలు ఎందుకు వేస్తారు ఏంటి అనేది నేను ఇప్పుడు. నార్త్ సైడ్లో హోలీ పండగ ముందు రోజు హోలికా దహనం అని చేస్తారు. లిటరల్లీ ఎలా అంటే మనం భోగి మంటలు ఎలా వేస్తామో అలా. అండ్ మనం భోగి మంటలు ఎర్లీ మార్నింగ్ వేస్తే, ఇక్కడ భోగి మంటలు నైట్. ఇక్కడ వాళ్ళ ఫెస్టివల్స్ అండ్ కల్చర్ ఎలా ఉంటుందో నేను భోగి వ్లాగ్లో కూడా చెప్పాను. ఎవరైనా ఇప్పటి వరకు ఆ వీడియో చూడకపోతే, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి మన ఛానల్లో ఒకసారి లాంగ్ వీడియో చూడండి. ఇంకా సేమ్ అలాగే హోలీ ముందు రోజు నైట్ హోలికా దహనం చేస్తారు. అసలు హోలికా దహనం ఎందుకు చేస్తారు అంటే, హిరణ్యకశిపుడైన వాళ్ళ అబ్బాయి ప్రహ్లాదుడు కదా, వాళ్ళ సిస్టర్ హోలికాదేవి. అందరికీ తెలిసిందే ప్రహ్లాదుడు విష్ణుదేవుడి భక్తుడని. ఇంకా వాళ్ళు ప్లాన్ చేసుకొని ప్రహ్లాదుడిని బతికుండగానే దహనం చేయాలని అనుకుంటారు. విష్ణుదేవుడు ప్రహ్లాదుడిని కాపాడుతాడు, కానీ హోలికాదేవి మటుకు మంటల్లోనే దహనం అయిపోతుంది. అప్పటి నుంచి హోలీ పండగ ముందు రోజు హోలికా దహనం అయితే చేస్తారు. ఇంకా మా వారైతే యూనిట్ నుంచి వచ్చేసారు. చూడండి ఎలా ఉన్నామో రంగులతో. అందరం కలిసి టెర్రస్ పైకి వెళ్ళి ఒకరి మీద ఒకరు నీళ్లు జల్లుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేసాము. మేము టెర్రస్ పైన ఇంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్న టైంలో మా కిటికీలో నుంచి కొద్దిగా పొగ అయితే వస్తున్నది. అసలు ఏం జరిగిందని మా వారు ఫాస్ట్గా కిందికి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి చూస్తే మొత్తం దేవునిది మేము టేబుల్ పైన పెట్టుకున్నాను, మొత్తం మంటలు. అసలు ఏమైందా అని చెప్పి అస్సలు అర్థం కాలేదు. మా వారు ఫాస్ట్గా మంటలు అయితే ఆర్పారు, బకెట్తో వాటర్ చల్లేసి. ఆ రూమ్లోకి అయితే నేనైతే కొద్దిసేపు అసలు అడుగే పెట్టలేదు, ఫుల్ పొగ, అంత పొగ. లిటరల్లీ నేను ఎంత బాధపడ్డానో నాకే తెలియదు. ఇది చూస్తున్నప్పుడు నాకు ఇప్పటికి కూడా బాధ అనిపిస్తుంది. ఏం జరిగింది ఏంటి అని అస్సలు అర్థం కాలేదు. నేను ఏమైనా దీపం పెట్టి
అక్కడి హోలీ దగ్గరికి వచ్చాను, అప్పుడు ఏమన్నా మిస్టేక్ ఏమన్నా జరిగిపోయి ఉంటుందా అని చెప్పేసి ఎంతలా బాధ. మేము తొందరగా వచ్చాం కాబట్టి సరిపోయింది. ఒకవేళ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మేము బయటకి ఎక్కడికన్నా వెళ్ళిపోయి ఉంటే పెద్ద ప్రమాదమే జరిగిపోయేది. ఇలాంటి విషయంలో నేను చేసిన మిస్టేక్స్ అసలు ఎవరు చేయొద్దు. అసలు ఏం జరిగిందంటే క్వార్టర్స్లలో సపరేట్గా దేవుడి గది అంటూ ఉండదు. నేను ఓన్గా ఎలా సెట్ చేసుకున్నానంటే, నేను నా ఓల్డ్ వీడియోలు చూస్తే మీకు అర్థమవుతుంది. కావాలంటే నేను పక్కన వీడియో వేస్తాను ఎలా ఉన్నది అని. ఇక్కడ చూస్తే నేను దేవుడి పటం వెనకాల ఒక స్టిక్కర్ లాంటిది అతికిచ్చాను. అది క్యాలెండర్ టైప్లో ఉంటుంది కదా, దాన్ని 2-in-1 డబల్ టేప్ స్టిక్కర్తో అతికిచ్చాను. అది ఊడిపోయి దాని మీద పడింది, అందువల్ల ఎక్కువ మొత్తం కాలిపోయింది. ఇలాంటి చిన్న తప్పు వల్ల పెద్ద ప్రమాదమే తప్పిపోయింది. మాలా క్వార్టర్స్లో కానీ ఎవరికైనా దేవుని రూమ్ లేక ఇలా చేస్తే కనుక అస్సలు చేయొద్దండి. నాలాగా అసలు చెప్పలేము ఎప్పుడు ఎలా జరుగుతుంది అనేసి. అదంతా క్లీన్ చేసుకొని ఈవినింగ్ అయితే గుడికి వెళ్ళాను. నేను ఎంతలా ఏడ్చానో నాకే తెలియదు. నాకు ఇష్టమైన ప్లేస్ రెండే అండి క్వార్టర్స్లలో, ఒకటి దేవుని రూమ్ అండ్ ఒకటి కిచెన్. ఇలా జరగడం వల్ల ఏదైనా చెడుకేమో అని చెప్పి భయపడ్డాను. ఇంకా గుడికి వెళ్ళిన తర్వాత కొద్దిగా ప్రశాంతంగా ఉన్నది. ఈ వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.